మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. ఇదే చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు. వీటిని తెలుసుకుందాం. ముఖ్యంగా చెరుకు రసం గురించి చెప్పాల్సి వస్తే ఇది అన్ని వేళలా మనకి అందుబాటులో ఉంటుంది. అద్భుతమైనటువంటి రుచి ఉంటుంది. అన్నిటికీ మించి అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ప్రధానంగా దీని గురించి చెప్పుకోవాల్సి వస్తే దీంట్లో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. మామూలుగా ఈ ఘనాహారాల్లోనే పోషకాలు ఉంటాయి, ద్రవాహారాల్లో అంతగా ఉండవు అనుకుంటూ ఉంటారు. దీనికి ఎక్సెప్షన్ చెరుకు రసం. దీంట్లో బోల్డన్ని పోషకాలు, ఉదాహరణకు కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఉంటాయి, కాబట్టి ఎనర్జీ వస్తుంది. ప్రోటీన్లు ఉంటాయి, అంటే కండర నిర్మాణానికి సహాయపడతాయి. ఇక విటమిన్లు సరే విటమిన్ సి ఉంటుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. బి కాంప్లెక్స్ ఉంటుంది, నరాల తిమ్మిర్లు ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. ఇంకా దీంట్లో మినరల్స్ కూడా ఉంటాయి, ఉదాహరణకు కాల్షియం ఉంటుంది, అంటే ఎముకల నొప్పులు లాంటివి ఇబ్బంది పెట్టవు. పొటాషియం ఉంటుంది, మూత్రాన్ని జారీ చేయడం వల్ల రక్తపోటును తగ్గిస్తుంది. మెగ్నీషియం ఉంటుంది, కాల్షియం అబ్జార్బ్కి సహాయపడుతుంది. అలాగే ఐరన్ ఉంటుంది, దీంతో రక్తహీనత లాంటివి వీటిని మనం తగ్గించుకోవచ్చు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక ప్రయోజనాలు. ప్రధానంగా దీన్ని ప్రయోజనం ఏంటో తెలుసా? ఇది ఇమీడియట్గా శక్తిని పెంచుతుంది. అంటే ఎట్లయితే గ్లూకోజ్ తీసుకుంటే ఇమీడియట్ మీకు ఎనర్జీ వస్తుందో అలాగే, కానీ గ్లూకోజ్లో ఏమి ఉండదు. కానీ చెరుకు రసంలో రుచి ఉంటుంది, మనం చెప్పుకున్న అన్ని పోషకాలు కూడా ఉంటాయి. చెరుకు రసంలో ఉండేటువంటి సహజమైన చక్కెరలు, ముఖ్యంగా సుక్రోజ్, గ్లూకోజ్, ఇంకా ఫ్రక్టోజ్, ఇవన్నీ కూడా ఇమ్మీడియట్ ఎనర్జీని ఇస్తాయి. కాబట్టి మీరు తాగి చూడండి, సింపుల్ గ్లూకోజ్ తాగండి, లేకపోతే ఇంకేదన్నా తాగి చూడండి, అలాగే చెరుకు రసం తాగి చూడండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఇన్ని అద్భుతమైన శక్తి సామర్థ్యాలు దీంట్లో ఉన్నాయి. అంటే అథ్లెటిక్స్ ఆడుతూ ఉన్నా, లేదా ఏదన్నా ఇమ్మీడియట్ ఎనర్జీ కావాల్సినటువంటి అవసరం ఉన్నా, అప్పుడు మీరు దీన్ని వాడుకోవచ్చు ఇమ్మీడియట్ ఎనర్జీ కోసం. అలాగే చెప్పుకున్నాం కదా, మన దేశంలో అన్ని కాలాల్లో మన ఇబ్బంది పెట్టేది ఏంటంటే నిర్జలీయత, అంటే డీహైడ్రేషన్. శరీరం నుంచి నీరంతా వెళ్ళిపోయినప్పుడు విపరీతమైన నిస్త్రాన్ని ఆవహిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు చెరుకు రసాన్ని మీరు తాగితే ఇది హైడ్రేటింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది. మొత్తం ఆరోగ్యాన్ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. ఇది ద్రవాలు, అలాగే ఎలక్ట్రోలైట్స్, వీటన్నిటిని కలిగి ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ జరుగుతుంది, కాబట్టి ఆ మజిల్ పెయిన్స్, క్రాంప్స్ ఇలాంటివి రాదు. హైడ్రేషన్ ఇస్తుంది మీ శరీరానికి. ఇక అన్నిటికీ మించి అతి ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే, మన దేశంలో అన్ని ఏజ్లలోనూ ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదే లివర్ జబ్బులు రాకుండా కాలేయం తాలూకు ఆరోగ్యాన్ని ఇది కాపాడుతుంది. అంటే మామూలుగా జాండీస్ వచ్చినప్పుడు ఏది తీసుకోవాలన్నా భయపడుతూ ఉంటారు కదా, దానికి ఎక్సెప్షన్ చెరుకు రసం. చెరుకు రసాన్ని జంకు లేకుండా తీసుకోవచ్చు. ఎందుకంటే 1 ఎనర్జీని ఇస్తుంది, 2 దీంట్లో కొవ్వు ఉండదు, 3 ప్రత్యేకించి కాలేయానికి ఇది శక్తినిస్తుంది. చెరుకు రసం కాలేయం పైన మంచి పాజిటివ్ శక్తిని కలిగి ఉంటుందని అధ్యయనంలో తేలింది. ఇది ప్రధానంగా డీటాక్సిఫికేషన్, అంటే నిర్వేశీకరణకి సహాయపడుతుంది. అలాగే ఓవరాల్గా లివర్ హెల్త్ని ఇది కాపాడుతుంది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే, దీనికి ఇంకో యాడెడ్ అడ్వాంటేజ్ ఉంది. ఇదే జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. ఎందుకంటే చెరుకు రసంలో కేవలం వాటరే ఉండదు, ఫైబర్ కూడా ఉంటుంది. మీరు ఎంత ఫిల్టర్ చేసినా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకి సహాయపడుతుంది. అలాగే మలబద్ధకాన్ని ఇది నివారిస్తుంది. ఇది ఒక రకంగా మైల్డ్ లాక్సేటివ్ లక్షణం కలిగి ఉంటుంది, అంటే ఆ పేగుల మూమెంట్ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. ఇక అతి ముఖ్యమైనది ఏమిటో తెలుసా? ఇది ఇన్ఫ్లమేషన్, అంటే ఈ సోదా, దీన్ని తగ్గించే నేచర్ దీనికి ఉంది. చెరుకు రసంలో ఉండేటటువంటి ఆ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటాక్సిడెంట్లు, ఇవన్నీ కూడా ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి, అంటే వాపు ప్రక్రియని తగ్గిస్తాయి. కాబట్టి ఇన్ఫ్లమేషన్ ఏదన్నా అంతర్గతంగా ఉంటే, లైక్ ఈఎస్ఆర్ పెరగటం, కీళ్ళ నొప్పులు ఇలాంటివి ఉంటే, ఈ చెరుకు రసం తీసుకోవడం వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది. ఇక అతి ముఖ్యమైన ఇంకొక ప్రయోజనం దీనికి ఉంది. ఇది మూత్రపిండాలు, అంటే ఈ కిడ్నీ పనితీరుని మెరుగుపరుస్తుంది. కాబట్టి ఈ కిడ్నీ ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేయడానికి ఆయుర్వేదంలో దీన్ని బాగా వాడుతూ ఉంటాం. ఇక్షు అంటారు దీన్ని, అంటే చెరుకు. ఇక ఆ మాటకు వస్తే, ఈ ఇక్షుకి సంబంధించినటువంటి అన్ని మొక్కలు కూడా, అంటే గడ్డి జాతి మొక్కలు ఇలాంటివన్నీ కూడా కిడ్నీ ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేస్తే ప్రధానంగా ఈ చెరుకు రసం ఇంప్రూవ్ చేస్తుంది. అయితే ఈ చెరుకు రసాన్ని పరిమిత మొత్తాల్లోనే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఆ కండిషన్ బట్టి. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే, ఇది ఇమ్యూనిటీ, అంటే ఈ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చెరుకు రసంలో చెప్పుకున్నాం కదా, విటమిన్ సి ఉంటుంది, కాబట్టి ఇమ్యూనిటీ పెరగడానికి ఇది సహాయపడుతుంది. అలాగే ఇమ్యూనిటీ పెరగడం వల్ల ఇక చీటికి మాటికి జబ్బులు, జ్వరాలు ఇలాంటివి రాకుండా ఉంటాయి. జ్వరంలో కూడా ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం, తక్షణ శక్తి కోసం దీన్ని వాడుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ దీంట్లో ఉంటాయి. కాబట్టి
కాలేయ మూత్రపిండాల ఆరోగ్యాన్ని పెంచుతుంది కాబట్టి నీరసంగా అలసటగా ఉన్నప్పుడు చెరుకు రసం తాగితే తక్షణమే మీకు రిలీఫ్ వస్తుంది. ఎండ వల్ల సంభవించేటటువంటి డీహైడ్రేషన్ ఇది నివారిస్తుంది. శరీరంలో అనవసరమైన వ్యర్థాలను బయటికి పంపించి డీటాక్సిఫైయింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియకి సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. అన్నిటికీ మించి ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీన్ని తీసుకోవడం వల్ల వీర్యకణ నాణ్యత కూడా పెరుగుతుందని తేలింది. అలాగే బాలింతలు చెరుకు రసం తాగితే వాళ్ళలో ఆ స్తన్య ప్రవృత్తి కూడా పెరుగుతుంది. ఇంకా గొంతు నొప్పి, జలుబు, ఫ్లూ లాంటివి ఉన్నప్పుడు దీంట్లో ఉండే విటమిన్ సి వల్ల ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. నోటిపోత, దంతక్షయం ఇలాంటి వాటిని కూడా తగ్గిస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కువసేపు నిల్వ చేసినటువంటి చెరుకు రసాన్ని తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ మధ్య మనం ట్రెండ్ చూస్తూ ఉంటాం. వీటిని పెట్ బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్లో పోసి అమ్ముతున్నారు. కొంతమంది అయితే దీన్ని మామూలు కూల్ డ్రింకుల్లాగా బాటిల్ చేసి కూడా అమ్ముతున్నారు, రోజుల తరబడి నిల్వ ఉంచి. ఇది మంచిది కాదు. ఫ్రెష్గా అప్పటికప్పుడు చెరుకు రసాన్ని తీసి వాడుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.